కుంభరాశి వారికి సూర్యుడు 10వ స్థానంలో, కుజుడు 8వ స్థానంలో, బుధుడు 10వ స్థానంలో, గురువు 3వ స్థానంలో, శుక్రుడు 12వ స్థానంలో, శని రాశి అధిపతిగా, రాహు 2వ స్థానంలో, కేతు 8వ స్థానంలో ఉన్నారన్నమాట. కొంచెం మిశ్రమ ఫలితాలను కూడా చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి పనిలో పురోగతి పెరుగుతుంది. అదే సమయంలో కోవర్కర్స్తో మిస్అండర్స్టాండ్ కూడా వస్తుంది. చిన్న చిన్న తప్పులు మాత్రమే చేస్తుంటారు. దానివల్ల ప్రెషర్స్ పెరుగుతుంది. బదిలీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ప్రభుత్వంలో జరుగుతుంది. కొత్త ఉద్యోగాల అవకాశాలు విస్తరంగా ఉన్నాయి. ఫోకస్ హార్డ్ వర్క్ మీద చేయండి. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. వ్యాపారంలో లాభాలు, గురు భగవానుడు బాగున్నాడు కాబట్టి చక్కగా ఉంటుంది. మార్కెటింగ్ సేల్స్ పెరుగుతుంది. మంత్ ఎండ్లో స్ట్రాంగ్ కలెక్షన్స్ వస్తుంది. కొత్త కస్టమర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం మంచి అవకాశాలు ఉన్నాయి. భారీగా గ్రోత్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల వ్యాపారంలో డిసెంబర్ నెలలో చాలా బాగుంటుంది. ఆర్గ్యుమెంట్స్, సడన్ లాసెస్ అవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. అనవసర ఖర్చులని గొప్పలకు పోయి ఖర్చులు పెట్టడానికి కాస్త తగ్గించండి. పార్ట్నర్షిప్ డిసిషన్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఆర్థికంగా మంచి ఇన్ఫ్లో ఉంటుంది. బిజినెస్ నుండి మంచి లాభాలు, న్యూ ఇన్కమ్ సోర్సెస్, ఆకస్మిక లాభాలు ఇవన్నీ కూడా వచ్చాయి. కానీ లగ్జరీ కంఫర్ట్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మీకు వచ్చే లాభం అంతా అక్కడ డైవర్ట్ అవుతుంది. జాగ్రత్త. సడన్ ఎక్స్పెండిచర్స్ వస్తున్నాయి. జాగ్రత్త. ట్రావెల్ ఖర్చులు పెరుగుతున్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్లో మిశ్రమంగా ఉంది. ఇంకా ఇప్పుడు మూమెంట్ లేదు, మిశ్రమంగా ఉందని చెప్పొచ్చు. కానీ మీ ఇంటిని మరమ్మతులు చేయడం, మీ వ్యాపార స్థలాన్ని మరమ్మతులు చేయడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా స్వయం ఉపాధి వాళ్ళకి న్యూ కస్టమర్స్ పెరిగే అవకాశం ఉన్నాయి. బాగా ఫ్లో ఉంటుంది. డైలీ ఇన్కమ్ పెరుగుతుంది. కాంపిటేటివ్స్ కూడా ఉంటారు. అదే రకంగా దానికి గెలుపు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. సర్వీస్ పీపుల్కి ఒక మంచి సెక్టార్ అని కూడా చెప్పొచ్చు. విద్యార్థులకి మంచిగా పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎగ్జామ్లో మంచి అవకాశాలు ఉంటాయి. త్వరగా నేర్చుకునే శక్తి ఉంటుంది. టెక్నికల్ స్టడీస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి మంచి అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఈ యొక్క సోషల్ మీడియా మీద నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆన్లైన్ యూసేజ్ తగ్గించండి. బాగా ఉంటారు. ఇంకా ఫారిన్ ఉద్యోగస్తులకి ఆల్రెడీ ఉద్యోగంలో స్థిరపడి అక్కడ ఉద్యోగం పోగొట్టుకుంటూ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళకి ఇదొక మంచి సమయం, టర్నింగ్ అని కూడా చెప్పచ్చు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కాస్త మీ స్ట్రెస్ని కొంచెం తగ్గించండి. అన్ని సెట్టుకుంటుంది, అన్ని సర్దుకుంటాయి. డోంట్ వరీ. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మీకు అద్భుతమైనటువంటి ఈ రోజులు ఫిబ్రవరి, మార్చి తర్వాత చాలా చాలా అవకాశాలు రాబోతున్నాయి. ఇంకా ఆన్ సైట్ ఉద్యోగానికి ఎన్నో రోజులుగా శాంక్షన్ అయి కూడా వెళ్ళలేని వాళ్ళకి జాన్ ఫిబ్రవరిలో గెట్ రెడీ.